చంపివేసినటువంటి దీనినే జూన్ హత్యాకాండ అని చెప్పేసి బ్రిటిషర్స్ పిలవడం జరిగింది. దీంతో పాటు దీన్ని డిబైన్ బాగ్ హత్యాకాండ అని, అలాగే జోకన్ బాగ్ హత్యాకాండ అని, దీనికే జూన్ హత్యాకాండ అని కూడా పేరు. బ్రిటిషర్స్ని మణికర్ణిక లక్ష్మీబాయి ఝాన్సీలో చంపివేసినటువంటి హత్యాకాండకి పేరేమిటి అని అంటే దీనికే డిబైన్ అని చెప్పేసి, దీన్నే జోకన్ బాగ్ అని చెప్పేసి, దీన్నే జూన్ హత్యాకాండ అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇలా ఈ ఝాన్సీ లక్ష్మి గారు విరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని ఊచకోతకు వస్తున్నటువంటి సమయంలోనే బ్రిటిషర్స్ ఎవరి ఆధ్వర్యంలో సైన్యాలను నడుపుతారు అని అంటే ఈ హ్యూరోజో ఆధ్వర్యంలో సైన్యాలను నడుపుతారు. చివరికి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని బ్రిటిషర్స్ చంపివేస్తారు. సో ఇలా విరోచితంగా పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని బ్రిటిషర్స్ ఏమని అంటారు అని అంటే భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ గా అభివర్ణిస్తారు. భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని అంటారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు ఝాన్సీ లక్ష్మీబాయి లేదా మణికర్ణిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జోన్ ఆఫ్ ఆర్క్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తారు అని అంటే బ్రిటిషర్స్తో ఈ 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో విరోచితంగా పోరాడినందుకు గాను గుర్తిస్తారు. ఇలా అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి గారు విరోచితంగా పోరాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏం చేస్తారు అని అంటే చివరికి వారి చేతిలో మరణిస్తారు. అలా బ్రిటిషర్స్ 1858 ఏప్రిల్ 13న ఝాన్సీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత లక్ష్మీబాయి గారికి సపోర్ట్ చేసినటువంటి తాంతియా తోపేను కూడా ఎప్పుడు అనంటే ఈ ఏప్రిల్ 18న ఈయనను ఉరి తీసి చంపివేస్తారు. అయితే ఈ తాంతియా తోపేను ఏమని పిలుస్తారు భారతదేశ చరిత్రలో అనంటే గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు అని చెప్పేసి పిలుస్తారు. భారతదేశంలో గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడు అని ఎవరికి పేరు అని అంటే తాంతియా తోపే అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి.